బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బాలో మూడో టెస్ట్ ప్రారంభమైంది. తొలి రోజు వర్షం అడ్డంకిగా నిలవడంతో కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. తొలి సెషన్ ఆరంభమైన కాసేపటికే భారీ వర్షం రావడంతో ఆటను రద్దు చేయక తప్పలేదు. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు విదేశీ మాజీ ఆటగాళ్లు రోహిత్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. అటు భారత స్టార్ పేసర్ బూమ్రా సైతం పరోక్షంగా అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం బూమ్రా చేసిన కమెంట్స్ వైరల్గా మారాయి. గబ్బా పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే గబ్బా పిచ్ ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించలేదు. టీమిండియా బౌలర్లు 13.2 ఓవర్లు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. బ్రిస్బేన్లో ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు పిచ్పై గడ్డి ఉండడంతో బౌలింగ్కు అనుకూలంగా ఉంటుందని భావించారు. అయితే బూమ్రా, సిరాజ్ విసిరిన బంతులు ఏమాత్రం స్వింగ్ కాకపోవడంతో బౌలర్లు కాస్త నిరాశకు గురయ్యారు. బంతి స్వింగ్ అవడం లేదని బూమ్రా చెప్పిన మాటలు స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యాయి. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ నిర్ణయాన్ని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కమెంటేటర్ మైకెల్ వాన్ విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడాన్ని తప్పుపట్టాడు. రోహిత్ నిర్ణయం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు సంతోషాన్ని ఇచ్చుంటుందన్నాడు. తాను టాస్ ఓడిపోయినందుకు కమిన్స్ ఖచ్చితంగా సంతోషపడి ఉంటానన్నాడు. గత చరిత్ర ఆధారంగా అతడు బ్యాటింగే ఎంచుకుని ఉండేవాడని, ఏదేమైనా రోహిత్ తొలిత బౌలింగ్ ఎంచుకుని తప్పు చేశాడని మైకెల్ వాన్ వ్యాఖ్యానించాడు. కానీ టాస్ గెలిచి ఉంటే తాను కూడా బౌలింగ్ తీసుకునేవాడినంటూ టాస్ సమయంలో కమిన్స్ చెప్పడం ఆశ్చర్యపరిచింది. కాగా మూడో టెస్టులో తొలి రోజు ఆట ముగిసేసరికి 13.2 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.